వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు. కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు. కష్టపడన్నా తినవయ్యా, మెక్కు, బాగా మెక్కు. మెక్కుతాంలే. ఇదిగో తిండం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టే. ఓ అంబికా దర్బార్ వెలిగించు. అలాగే. ఏంటి నీచు వాసన? మహర్షి లాంటి మా బావింట్లో మసాలా వాసన. అయ్యో, ఆ సైతాన్ గడు వస్తున్నాడు. ఆకు ముయ్యండి. దొంగ సచ్చినోడు ఇప్పుడే రావాలా? ఇంకా చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కాసిన చట్నీ కూడా అయ్యి. అలాగే. తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బెదరు, బ్రేక్ఫాస్టా? కాదు, ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ. మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం బామర్తికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడి కొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. దిష్టి పెడతావు? వీడు తిన్నది కూడా అరగదు. అబ్బా, వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలా నలిగిపోవాల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరు కాలు? మరి కాలు కనపడదేటి? ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల భైరులో మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడికలు తీశాడు? మే ఐ కమెంట్ ప్లీజ్? ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు. అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అరేటానికి నువ్వెవరు? నేను ఎవర్నా? ఈ ఇల్లు మా అక్కది. ఈ ఇల్లు మా తమ్ముడిదే. నన్ను కమిట్ అవ్వేంటి? యు ఆర్ మై హస్బెండ్. యానా మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయ తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో, మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను. నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు 2 చెవులు నేను తినేస్తా. ఏంటి చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి? లంచ్ ఐటమ్ కూడా చూసేశాడు. అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారనమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది. బావా, పద్మనాభం బావా, నో బడీ క్యాన్ సేవ్ యూ. ఈ సంవత్సరంలోనే కాదు, ఈ టైంలోనే తీర్చుకోలేను. చచ్చా, మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు? మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. మీది ఎంత మంచి మనసు. మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు. పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెడమడే తిట్టేశాడంట. ఆయన చూస్తే జాలేసింది, కానీ నిజం ఏంటో మనకి తెలుసు. పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ విషయానికి చెప్పొద్దే. ప్రేమ నేతి బీరకాయ, అతను ఒక బకరా. మీ ఆయన గురించి భలే అర్థం చేసుకున్నారండి. బాగా అర్థం చేసుకున్నాను. గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకేం తెలుస్తాయి? అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ శుభ సందర్భంలో మీకేం కావాలి? 1/2 కిలో హల్వా. చచ్చే, 1/2 కిలో ఏంటి, ఫుల్ కిలో తెస్తాను. ఎనీ కిచెన్ హెల్ప్? నో థ్యాంక్స్, వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళొచ్చుగా. ఈ శుభవార్త తెలిసాక ఆకలేట్లేదు. పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ఉల్లిపాయలు కేజీ ఎంత? ఇలా 5 రూపాయలు. హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనటానికి. నా డౌట్ నిజమే. వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయల బండి అన్నమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందన్నమాట. చెప్తా. అవును, మీ అక్కకి పుట్టపోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు, మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. కువ్వల జంట టైప్ లో గుసగుసలాడేసుకుంటున్నారు. గోడచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు, నువ్వు చెప్పు. అబ్బా, మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి. యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే, నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ, ఆయన ఫేసే కాదు, పేరు కూడా బాగుంటుంది. బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. ఏదో పని చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ. ఎదవ ఫేసు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమిలి అడిచేస్తుంటే ఆడి ముందే నన్ను సొల్కం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా? చెప్తా. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. పాట చెబుతాం, ఫ్యూచర్ చెబుతాం, రన్నింగ్ చెబుతాం. చిలక అనగానే చిలక కనిపించేసింది. నా ప్రెజెంట్ ప్రాబ్లం కి ఇది ఒక్కటే ఆన్సర్ ఇవ్వగలదు. కూర్చో. రన్నింగ్ ప్రాబ్లం ఏంటి? నేను బయటికి చెప్పుకోలేను సీక్రెట్ ప్రాబ్లం తో బాధపడుతున్నాను. నీ చిలక ఏమైనా చెప్పగలిగితే చెప్పించు. చెప్పిస్తాను. చిలక రామచిలక భవిష్యత్తు మొలక బంగారు మొలక బాబుగారు బతుకే ఉంటో వివరంగా చెప్పు. రామ కోదండ రామ భద్రాచల రామ రామ్ రామ్. ఏం రాసిందో చదువు. ఆహా,
తమరి జాతకం మహర్జాతకం. 3 పువ్వులు 6 కాయలు. తమరి పెళ్ళావంటే చాలా ఇష్టం. మరి నా పెళ్ళానికి నేనంటేను సగమే ఇష్టం. మిగతా సగం తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోంది. అదేనయ్యా నా ప్రాబ్లము. మరి నా ప్రెజెంట్ పొజిషన్ ఏంటి? నీ పొజిషన్ కాటి బ్రహ్మాండం. నీ జాతకంలో ఒకే ఒక పెళ్ళం, ఒకే ఒక కొడుకు. హ్యాపీ లైఫ్. అబద్ధం. నా భార్య మళ్ళీ కడుపుతో ఉంది. నేను చెప్పేది నీ జాతకం, నీ పెళ్ళం జాతకం కాదుగా. అంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా, తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోందని. దాని ప్రభావం. ఆ ఇరకాటంలోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? ఆ చిలక కొట్టిన మందని ఒక మందు ఉంది. ఆ మందు ఇస్తాను, 500 రూపాయలు. 500? ఆ, సర్లే, బంగారం లాంటి పెళ్ళమే ఎత్తడైపోయాక 500 ఇచ్చేస్తుందిలే. తీసుకో మంది. వచ్చావా బంగారు తల్లి, బంగారు తల్లి. దుర్గమ్మ, మధురి మీనాక్షి, కంచి కామాక్షి, దా దా. ఇదిగో తీసుకో. ఏయ్, ఇదేంటో హాఫ్ బాటిల్ మందు. ఇది 500 ఏంటి? 60 రూపాయలు. అక్కడే పప్పులో కాలేసావు. మామూలు జామకాయకి చిలక కొట్టిన జామకాయకి రుచిలో తేడా ఉన్నట్టు, మామూలు బ్రాందీకి చిలక కొట్టిన బ్రాందీకి పవర్ లో తేడా ఉంటుంది. వెళ్ళవా, నాకేం అక్కర్లేదు. 500 ఇచ్చి. ఇదిగో ఒకసారి మందు తీసుకుని తిరిగి ఇచ్చేస్తే చిలక కోపం వస్తే పచ్చవాత వచ్చేస్తుంది. నాకు కోపం వస్తే రక్తంగా కుంచొస్తావు. ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇదొకటేంటి? ఇదిగో. సర్లే, దీని సంగతి ఏంటో చూద్దాం. చిలకం తెలుసుకుని వెళ్ళిపో. ఏయ్ 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 బద్రి, ఏయ్ ఎవడ్రా నువ్వు? అట్లీస్ట్ టైంలో అర్ధరాత్రి నా రోడ్డు మీద నిలబడతారు, నడుస్తారా? ఎవడ్రా నీ పేరేంటి? బద్రి. ఏయ్, ఇద్దరు ఉండకూడదు, అక్కడే వెళ్ళిపా. ఏయ్ రవి, రారా. నువ్వు నన్ను తేలిపో. వాట్ బ్రదర్, నువ్వా? ఏంటిది? ఎరా, ఏంటరా నీ ఉద్దేశం? ఏంటరా నువ్వు మా ఆవిడికి 1/2 కిలో హల్వా ఇస్తావరా నువ్వు? ఆవిడ అడిగింది కాబట్టి తీసుకొచ్చాను. అవును, ఈ విషయం నీకెలా తెలిసింది? నాకెలా అసలు నీ ఉద్దేశం? ఏయ్ బద్రి, ఏయ్, ఏయ్, ఆవిడ అడిగితాను హల్వా ఇచ్చేస్తావా? పైగా నీకెలా తెలుసు అంటావా? పెళ్ళం తప్పు చేస్తే ఊరందరికీ తెలిసాకే కదరా లాస్ట్ కి మొగుడుకు తెలిసేది. నీ పిల్ల తప్పు చేసిందా? ఏయ్, ఏం తెలియనట్టు ఇంటి గొడవ చిచి కంపు. పామర్ది, తాగడం నా తప్పే, వాసన రావడం మాత్రం ఇదిగో ఈ XXX రమ్ము తప్పు. ఈ 2 తప్పులకి కారణం ఈడు చేసిన తప్పు. వీడేం చేశాడు? ఏం చేశాడా చెప్తాను. ఎక్కడన్నా పతివ్రత శిరోమణి మహాసాధ్వి. ఏ విజయ 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 విజయ. చైనా వాళ్ళకి ఎక్కడ నిలబడి ఉంటే అక్కడ పిలుస్తానంటే ఇదిగా. ఏమే ఎక్కడ ఏం బావ ఏదో గొడవ? బామ్మర్దే, పొద్దున్నది వాంతి చేసుకుంటుంటే నన్ను తిట్టేవా లేదా నువ్వు? తిడితే నువ్వు తిట్టాల్సింది నన్ను కాదు, ఏంటి అన్నా ఎందుకు? ఇది వాంతి చేసుకోవడానికి కారణం నువ్వురా. అమ్మో అమ్మో, నోటికొచ్చినట్టు వాగుతున్నారు ఏమిటండి? ఏయ్, తప్పు చేసి పైగా సతీ సావిత్రిలా మాట్లాడుతున్నావేంటే నిన్ను. స్టడీ ఏంటి అక్కడ అనుమానిస్తున్నావా? ఎస్, గర్వంతో చెప్తున్నాను. అది గర్భంతో నిలబడింది చూసుకో. అది రాంగ్ రూట్ లో. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అబాండాలు వేస్తున్నావు నా మీద? ఏంటే నిజం చెప్పు. అసలు ఆడు నిన్నెప్పుడు గోకాడు, ఆడిని నువ్వెప్పుడు గీకావు? అవి వాంటే నేనే తప్పు చేయలేదండి. ఏ తప్పు చెయ్యకపోతే మరి ఆడిని నువ్వు 1/2 కిలో హల్వా ఎందుకు అడిగావే? రమ్య, నన్ను క్షమించమ్మా. నిజం చెప్పకపోతే నా కొంప కూలిపోయేలా ఉంది. ఏవండి, పొద్దున వాంతి చేసుకుంది నేను కాదు, రమ్య. పద్దు ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దన్నాడట. రమ్య గర్భవతిని తెలిస్తే ఎక్కడ అబార్షన్ చేయించుకోమంటాడోనని భయపడింది. అందుకే నేను వాంతి చేసుకున్నట్టు నటించాను. నిజమా? రమ్య, ఏంటిది సడన్ గా రమ్య, లోటు మాట్లాడవేంటి? దిగిపోయింది? విజయ, సీతమ్మని రావుడు అనుమానించినట్టు నేను అనుమానించాను. సారీ డార్లింగ్. నీ మొహానికి సారీ ఒకటి, పైగా బద్రి. బద్రి అట బద్రి. రే రవి, నీకు నా పెళ్ళానికి అక్రమ సంబంధం అంటకట్టానురా. సో సారీ బ్రదర్. ఏంటే నాకు నీ పిల్లతో అక్రమ సంబంధమా? అంత చీప్ టేస్ట్ అనుకుంటున్నాను. అది ఆ ఫేస్ చూడు, ఫేస్ అసలు ఏమనుకుంటున్నావు నా గురించి చూడు. వెనకాల సీట్ ఖాళీగా ఉంది కదా, ఎవరికైనా లిఫ్ట్ ఇద్దాం. ఆహా, ఏం అదృష్టం, ఇవాళ బస్సులు స్ట్రైక్.
ఆటోలో వెళదామంటే 40 రూపాయలు అవుతుంది అలాగా అని ఆలోచిస్తున్నాను. మనం ఒకే ఆఫీస్ కాబట్టి నాకు లిఫ్ట్ ఇయ్యి. సరే ఎక్కండి. ఓహో, నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, నీలో ఇంత హెల్పింగ్ అంత లేదు కానీ ఎక్కండి. ఓకే, పనే పద్మనాభం. మేడం 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 ఇది పద్మనాభం గారు బండి పెట్టే ప్లేస్ మేడం. అయితే ఏమిటి, మా ఇద్దరు స్కూటర్లు ప్రేమించుకుంటున్నాయి, ఇలా జోడిగానే నిలబడతాయి. నీ పని నువ్వు చూసుకో. రే గోపి, గుడ్ మార్నింగ్ సార్. ఏం రమ్య బండి ఎక్కడ ఉంది? ఆవిడ బండి మీ స్కూటర్ ని ప్రేమిస్తున్నాడు సార్. పక్క పక్కన ఉంటే బాగుంటుందని, మీకు జోడీగా ఉంటుందని. నర్మయ్, బళ్ళకే కాదు జీవితంలో కూడా మనకి జోడీ లేదు. తీసేయ్, వెంటనే అలాగే. తీసేయ్. ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? ఓహో, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్సా. థ్యాంక్ యూ. చెయ్యి ఎవరికి కావాలండి? లిఫ్ట్ ఇచ్చినందుకు 20 రూపీస్ క్యాష్ కొట్టండి. క్యాష్ క్యాష్ లిఫ్ట్ క్యాష్. ఇచ్చి డబ్బులు అడగడం అన్యాయం అయ్యేది. ఏంటండి అన్యాయం? ఆటోలో వస్తే 40 రూపాయలు అవుతుందని మీరే కన్నారు. అందులో సగమేగా నేను అడిగింది. క్యాష్. అంటే లిఫ్ట్ ఫ్రీగా ఇస్తారు కదా. ఆ పెట్రోల్ ఫ్రీగా రాదు కదా. క్యాష్. చూడు పద్మనాభం, ఇద్దరం ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. ఇలా లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం న్యాయమా ధర్మమా? అబ్బెబ్బెబ్బెబ్బే, డబ్బు విషయంలో మనకు అస్సలు మొహడం లేదు. క్యాష్. బాబు, నీతో పెట్టుకోవడం నాదే తప్పు. నీకు దండం. వెళ్ళు బాబు. దండాలు. నమస్కారం. సార్, పద్మనాభం గారు బడ్జెట్ మెన్షన్ తెలుసు కదా, ఎందుకు అలా బలత పడ్డారండి? షడప్. లోతుగా ఆలోచించి చూస్తే పద్మనాభమే కరెక్ట్. అతనికి 20 మిగిలింది, నాకు 20 మిగిలింది. నువ్వు ఇలాంటి అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్స్ మానేసి స్కూటర్ లోపల పెట్టు. గో. ఇవ్వగోరా. అర్జెంటా ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా నేను? ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ చార్జ్ అవుతుందా? ఏంటి డబల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు. అసలు ఇదిగో, ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్. ఎంట్రా నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఏడ్చావ్, నీవి ఒక బట్టలే. ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే ఏదో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా. ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు. మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే వేసా. అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ నేను ఎలాగేస్తానో చూసుకో. నేను ఇవ్వగలను. ఎంత బట్ట వచ్చింది? అయ్యి బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు మట్టచ్చులు చేస్తున్నారు? ఇదిగో, నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు. ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రీ చేయి. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరల్లా మెరిచిపోవాలి. యాండా, ఆ. మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయ్యం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది? ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిదని ముంచడానికి వచ్చావురా నువ్వు? మా బావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు. ఏయ్, నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఇదిగో, ఇదిగో, ఇదిగో. ఇదిగో, ఏమయ్యా, ఇది ఒతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి అతవు కూచి? వచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్. జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దరు నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పో. సునాలి వచ్చేస్తుంది. ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడుంటేనే బెటర్. నీచుడా, సింహం నిద్రపోతుంటే చిట్టులకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా? సారీ బ్రదరు, ఇదిగో అదువేనో సరిస్తే నేను కూడా దూకుంటాను. జస్ట్ వెయిట్. ద్రోహి, తట్టి బ్రదర్. అబ్బాస్ క్రాఫ్ లాంటి నా క్రాఫ్ట్ నే చెడగొడతారా నువ్వు? గుడ్ మార్నింగ్. వెరీ లవ్లీ మార్నింగ్. వాస్తు బాగుంది. గుడ్ మార్నింగ్. ఏంటైన క్రాఫ్ పిచ్చి పిచ్చిగా ఉంది? తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా, గీ అలా తయారై. పేలున్నాయా? షుగర్ పేషెంట్ కదా, పేలు షుగర్ తాగి తాగి వేలకి వేల తయారైపోయినాయి. ఆయనకు షుగర్ కూడా ఉందా? మొన్న పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది. పచ్చకామర్లా? చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి? అయ్యో, ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగుతారా? రే చీకటి వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగేస్తారు. నాకు రేచెక్కట పచ్చ కావర్లా, నాకు షుగర్ రా. డౌటా? నీ పేగు పిడేలు వాయించేస్తాను రా. ఉన్న మాట బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు. నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు అంట కడతావురా? నాకు శర్మేదా మరి కుక్క పిక్కలు కొక్కున్నట్ట కోకుడేంటి? పడుతుంది కాబట్టి కోరుకుంటున్నాను. కోకుడు కాదురా, పుళ్ళున్నాయని చెప్పు. జాలిం లోషన్ రాయకుండా నిద్రపోవు, నువ్వు నన్ను కామెంట్ చేస్తావా? అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని, వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే. 8 దాటితే టిఫిన్ క్లోజ్.
ఏంటి బావా ఫేస్ బూడిద గుమ్మడికాయలాగా పౌడర్ రాసుకున్నారా బూడిద పూసుకున్నారా? పౌడరే రాసుకున్నాను. మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడిని. మళ్ళీ ఎందుకో ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది. మరి నీకేమైందిరా? నేను అంతే అక్క. ఈ ముసలి బామ్మ ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కోడి త్రాసుని నేనెంత మెయింటైన్ చేయాలి? ఎన్నవా బామ్మర్ది ముసలి పావనంటే నేను ఇడికి. సరే సరే ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి, టిఫిన్ తినండి. సోనాలి, ఇడ్లీలు వెన్నముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయనుకో. ఏ ప్లేస్ కి ఆ ప్లేస్ బాగా సెట్ అయింది. ఏ మూల ఏ వండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి. ఏంటి ఒళ్ళెలా ఉంది? నీదా? చెప్పుతో కొడతాను. ఈ పూటకు బతికిపోయావు. మా ఆయన ఊళ్ళో లేడు. ఆహా, మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం ఎంకరేజ్మెంటా? ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది? సైడ్ ట్రాకా? మీ ఇంట్రాక్కే లైన్లో లేదు, నా ఫేస్ కి సైట్ ట్రాక్ కూడాను. సైట్ కొందట వాస్తు చూడమంది. నీ బోర్డు వాస్తు గురించి అడుగుతుందా? నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు. నీ మొహానికి బోర్డు ఒకటి, దానికి ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు. వాస్తట వాస్తు, పద లోపలికి. నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారాయకు. ఏ ఆ శాసగిరిరావు గారు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా? అంతకు ముందు వాడు కోటీశ్వరుడు. నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు. నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఆడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు. టెర్రరిస్ట్ చంపేశాక. అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు. ఏమో నాకేం గుర్తే, వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది. చిచి, కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు? కన్న బిడ్డ కాదాడు కొన్న గ్రైండర్. అమ్మా ఆకలేస్తోందమ్మా. విన్నావా? ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు. ఇదిగో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు, 1000 అట్రా. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను. ఎంతైనా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్. నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా? నానా నువ్వు ఉండ్రా. చూడు, ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఒకరికొకరు సాయం చేయటం లేదు. వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు. ఇక నోరు మూసుకొని లోపలికి రా. నానా షే, ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిన కాకిలా కావుకావు అంటావు నువ్వు ఒకడు. అయ్యో మన ఇంటి ఓనర్ వస్తున్నాడు నాన్న. సుబ్రహ్మణ్యం ఇవాళ అద్దె ఎలా ఇవ్వ చూస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో. అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను. అన్సేషన్ లో నీకు ఎంత ప్రేమ ఎలాగొచ్చేసిందిరా? ఇప్పుడు చూడు, నువ్వు ఉంగాడి సంగతి నేను చెప్తాను. ఒరే తిరుపతి, మీ నాన్న ఇంట్లో ఉన్నారా? ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా? హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు. ఆ మీ ట్రిక్కులని నా దగ్గర ట్రక్కు వెదవని. ఒరే నా 4 నెలల అద్దె ఇవ్వకపోతే ఇవాళ మీ సామానంతా బయటపడేస్తారు. ఏమనుకుంటున్నారు ఏమిటో? అయితే సత్తాను అంతే కదా. అయ్యో, ఏం చేస్తున్నారండి? సూయిసైడ్. ఆత్మహత్య? మరి మెడకి తాడు కట్టుకుని ఉయ్యాలుగుతాను అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేమన్నానని సూసైడ్ చేసుకుంటున్నారండి? నేను రేసుకోవడం అయితే పిచ్చి మొహమా? ఆ? ఆ. మన హౌస్ ఓనర్ టార్చర్ భరించలేకపోతున్నాను. నేను బతకను. అయ్యో అద్దె కట్టకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఏమిటి? నీ హింస భరించలేక ఇదిగో నా జేబులో ఒక లెటర్ పెట్టి మరీ చచ్చిపోతున్నాను. మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో ఇయ్యి. ఏమిటా లెటరు? వీలునామానా? అద్దె కట్టడానికి దిక్కు లేదు, వీలునామా రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయి. ఈ లెటర్ లో నా మరణ వాంగ్మూలం ఉంది. నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని రాసేశాను. ఫినిష్. మీరు ఊరుకోండి. మీరు చచ్చిపోతే అద్దెవరు కడతారండి? నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చేయి. వినియోగదారుల కోర్టులో నష్టపరిహారం కింద ₹1,00,000 ఇస్తారు. బ్యాంకులో వేసుకో. నేను చచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఎవరు రారు. నువ్వు హ్యాపీగా ఉండు. నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా. కప్పు కప్పు. ఇదిగో సుబ్రహ్మణ్యం, నేను అద్దె కోసం రాలేదు. ఇంటి కప్పు కారుతోందన్నావు కదా, బాగు చేద్దామని వచ్చాను. ఊరి దుర్మార్గుడా, ఈ మొక్క ముందే చెప్పి ఆడవచ్చుగా. నేను తొందరపడి హ్యాంగ్ చేసేసుకుంటే ఏమయ్యేది? తప్పక చచ్చి ఉండేవాడిని. ఆవేశంలో అఘాయిత్యం చేసుకుని ఉంటే అంత్యక్రియల ఖర్చు కూడా నాకే పడి ఉండేది. అర్థమైందిగా? వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు, అర్జెంట్ గా మార్పించు. నువ్వేం చేయమంటే అది చేయిస్తాను నాయన. రోజు కలర్ సరే గాని నన్ను మాత్రం పోలీసు కేసులో ఇరికించకే. అమ్మా నీ పశు కుంకాలు కలకాలం వర్దిల్లాలమ్మా. అలాగేనండి. ఇది నాది. అమ్మయ్యా, ఎలాగోలాగా హౌస్ ఓనర్కి సెటిల్మెంట్ చేసేసాం. ఇక చిల్లర కొట్టువాడున్నాడే. ఆడిప్పట్లో మన జోలికి రాడు. ఎందుకని? మొన్న మన పద్మనాభం మన ఇంటికి వచ్చి వెళ్ళగానే ఏం చేస్తా ఉంటాడని అడిగాడు. ఆ. సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేశాను. ఆడ టెన్షన్ లో ఉన్నాడు. అది తేలేదాకా మన జోలికి రాడు. వెల్ డన్ మై డార్లింగ్. నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మై డార్లింగ్. సోనాలిజీ, క్యా హై? ఏం చేస్తున్నావు హే? పెనం మీద దోశలేస్తున్నాను హై. చిచ్చి, ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు. నీ రంగులో ఉండే బర్గర్, దహి పూరి, పాపడ, రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం. అచ్చా,
నువ్వు హాల్లో వేచి నీకోసం రగడ చేస్తేస్తాను హై. అక్కడ బోర్ కొడుతుంది హై, హమ్ కుచ్ ఖేలేంగే హై. ఆట? ఏ ఆటకి వెళ్దాం? ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై. అది ఏ ఆట హై? నువ్వు ఒకే ఒకటి సినిమా చూసావా? చూసింది. దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా? ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు. అది గుర్తుందా? మనం కూడా ఆట ఆడుకుందామా? అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు, నేను ఆ నోట్తో నీ నోట్లోని తీసుకుంటాను. అచ్చి బాధ. ఓ చిన్న చేంజ్. ఏంటది? ఇంకోలా ఆడదామా? ఆ? ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకొని తీసుకుంటా. నిజంగా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒప్పుకుంటామని ముందే తెలుసు, అందుకే కిల్లి తీసుకొచ్చా. అయ్యో బాబోయ్. ఓ నేను రెడీ హై, తీసుకో హై. నాకు సిగ్గేస్తుంది. అయ్యో బాబోయ్, సిగ్గా? యు మీన్ యూర్ ఫీలింగ్ షై? ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై. ఎలా ఉంది ముద్దు? వేడిగా ఉందా చల్లగా ఉందా? మే కమిన్ సార్? ఎస్ కమిన్. ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది? సామానంతా అద్దెకిచ్చారా? ఇల్లే అద్దెకిచ్చారా? కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. అవును సార్, మీకు పేపర్స్ చదవటం అంటే ప్రాణం అనుకుంటాను. వచ్చిన మనిషిని పట్టించుకోకుండా మెయిన్ హెడ్డింగ్ నుంచి లాస్ట్ హెడ్డింగ్ దాకా లాస్ లేకుండా చదివేస్తున్నారు. అవును సార్, నాకు డౌట్, మీరు చదువుతున్నారా బట్టి పడుతున్నారా? ఏంటి మాట్లాడరు? మీకు మాటలు రావా? డోంట్ డిస్టర్బ్ మీ. అమ్మా మాటలొచ్చు సార్. మీరు మొత్తం చదివేదాకా డిస్టర్బ్ చేయను. కొంచెం టీవీ ఉంటే పెడతారా? ఏంటిది? పక్కింట్లో టీవీ చూస్తారా? ఏ మన టీవీ లేదా? ఓహో, కరెంట్ ఛార్జీలు పెరిగిన టీవీ కొనలేదా? అవును, ఇప్పుడు మీరు ఈ టీవీ చూడాలంటే ఏం చేస్తారు? ఆ? టీవీ ఎక్కడ, రిమోట్ ఇక్కడ. అంటే వాళ్ళ కొన్న టీవీకి రిమోట్ మీరు కొన్నారా? లేదు, ఆ. వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ రిమోట్ ఇక్కడ వదిలేసింది. అంటే రిమోట్ కూడా ఓసీయేనా? మీ ఖర్చుతో కొనేది పేపర్ ఒకటే అన్నమాట. సార్ పేపర్ ఇవ్వండి సార్, పక్కింట్లో ఇవ్వాలి. రైట్, ఎవరు నువ్వు? ఆయన పేపర్ ఏం చదువుతుంటే డిస్టర్బ్ చేస్తావు? పేపర్ అయిందా? మీకు అలా చెప్పారా? పేపర్ కొనే మోహన్ అది. అంటే పేపర్ కూడా కొనరా సార్ మీరు? రేయ్, 3 మానభంగాలు, 6 హత్యలు, 12 యాక్సిడెంట్లు. డిటెక్టివ్ నావల్ చదివినట్టు ఉంది. మీరు ఇచ్చే 50 పైసలు అద్దెకి ఆ న్యూస్ ఎక్కువ. రేయ్, దీని 50 పైసలే ఎక్కువ. పోరాపో. ₹2.80 పేపర్ ని ₹10 అద్దెచ్చి చదివారే. ఆహా, ఇంత పొదుపు చేస్తున్నా మన దేశం ఎందుకు సార్ వెనకబడిపోయి ఉంది? ఆ తర్వాత చెప్తా గానీ ముందు నువ్వెవరో చెప్పు. నేనా? తాజ్ టీవీలో యాడ్ సీరియల్స్ తీస్తూ ఉంటాను. యాడ్ సీరియల్సా? అవును సార్, ఒకప్పుడు సీరియల్స్ మధ్యలో యాడ్స్ వచ్చేవి, ఇప్పుడు యాడ్స్ మధ్యలో సీరియల్స్ వస్తున్నాయి. అందుకే యాడ్స్ ని సీరియల్స్ గా తీస్తున్నాను. అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు? అది నవ్వు యవ్వన్ అనే ఆయుర్వేదిక్ సెక్స్ మాత్రం అడ్వర్టైజ్మెంట్ కి మిడిల్ క్లాస్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తూ తిరుగుతున్నాను. మిమ్మల్ని చూస్తుంటే మిడిల్ క్లాస్ లో మరీ మిడిల్ క్లాస్ లా కనిపిస్తున్నారే. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీరు రుణం తెచ్చుకోలేను. తీర్చుకోలేనప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు? నాకు వేస్ట్ కదా, వేరే వాళ్ళని చూసుకో. ప్లీజ్ సార్, ఊరికి ఇవ్వద్దు. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు షేవింగ్ సెట్ ఫ్రీగా ఇస్తాను. నువ్వు సెట్ ఇస్తే నేను సోప్ కొనుక్కోవాలా? అదేం కుదరదు. రెండిటికి కలిపి ₹200 క్యాష్ ఇచ్చేయి. ఆహా, ఏమి ఎకానమీ సార్, పాకెట్ లో క్యాష్ ఉంది, తీసుకోండి. వెరీ గుడ్. ప్రశ్నలు మీరు అడుగుతారు, నేను అడగాల? నాకు అడగటం అలవాటు. నాకు చెప్పడం అలవాటు. అడగండి. సంసారం, నా రకం, సన్యాసం, స్వర్గం, పెళ్ళంటే, వేస్ట్ ఖర్చు, భార్య అంటే, పెద్ద లగేజ్, పిల్లలంటే, అప్పులు, మనిషి కావాల్సింది, పొదుపు, చేయవలసింది, మదుపు, మన తోడు ఉండేది, జీవిత బీమా, వెంటాడేది, ఇన్కమ్ మన ట్యాక్స్, చూడకూడదు, పెళ్లి చూపుల పిల్లని, చూసి ఆనందపడేది, బస్ స్టాప్ లో ఆడపిల్లలు, ఖాళీగా ఉండకూడదు, జేబు, ఖాళీ అయ్యే కొద్ది ఖర్చు పెరిగేది, కడుపు, తేలిగ్గా డబ్బు సంపాదించడం ఎలా? మ్యాచ్ ఫిక్సింగ్. మీ అభిమాన నటుడు వీరప్పన్. వీరప్పన ఎందుకలా? కానీ ఖర్చు లేకుండా గత 14 ఏళ్లుగా 2 రాష్ట్రాలని పరిపాలిస్తున్నాడు కాబట్టి. ఆహా, పద్మనాభం గారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఆ కన్నడ రాజ్ కుమార్ కూడా సరిపోడు. ఆ పాదాలు ముందు పెడితే ఓ క్లోజప్ తీసుకుంటారు సార్. ఎందుకో? మా ప్రేక్షకులు కూడా దండం పెట్టుకుంటారు. పద్దు, ఒరే పద్దు, అక్క. ఎలాగున్నావురా తమ్ముడు? హాస్పిటల్ పేషెంట్ అడిగినట్టు అదే అడగటం. సార్, ఎవరి వైద్య బృందం? మా రిలేటివ్స్. రే బామ్మర్ది, నార్త్ వైపు నిలబడి ఉన్నావు. వాస్తు ప్రకారం ఈస్ట్ వైపు తిరిగి మాట్లాడితే మంచిది. ఎవరికి? మీకా? కాదు, మనకే. ఎరా తిరుపతి, బాగున్నావా? బాగున్నా. తిరుపతి సూటబుల్ నేమ్. కొండ మీద తొండేసినట్టు ఎంత ముందు వస్తాడో ఎదవా. రాస్కెల్, నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను రా? లావుగానే కనిపిస్తున్నావు. చూడు నాన్న, వీడేమంటాడు? ఒరేయ్, ఎవడ్రా నువ్వు? నా బిడ్డ నా ఇష్టం. అసలు అంతర్దృష్టి తగిలి ఎంత అయ్యాడు, నువ్వు కామెంట్ చేస్తావా? గుడ్, వెరీ గుడ్, నైస్ ఫేస్. అలాగే ఉండండి, క్లోజప్ తీసుకుంటాను. గ్రాఫిక్స్ లో జిరాఫీ ఫేస్ కోసం వెతుకుతున్నాను. ఏరా? కరెక్ట్ మ్యాచింగ్. నా మొగుడిని పట్టుకొని జురాసిక్ పార్క్ లో జిరాఫీ ఫేస్ చేసుకుంటావా?
ఆగు బావ వీకే అక్కే పవర్ఫుల్ అరే, వదలరా పర్వతం. సర్లే పోరా 200 థ్యాంక్స్ పోరా. అక్క అక్క ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డారు అది అసలు మేము ఎంత బాధల్లో ఇక్కడికి వచ్చామో తెలుసా బామ్మర్ది? ఏమైంది అదేంటి బామ్మర్ది, మా హౌస్ ఓనర్ రోజు రోజుకి అంత దుర్మార్గుడు ఏం అయిపోతున్నాడు. చేశాడు వాడు? ఇచ్చేయడం ఏంటి, 1వ తారీఖు వచ్చేస్తే అద్దెడిగేస్తున్నాడు. మేము లేకపోతే ఎవరిని అడుగుతాడో చూద్దామని ఇక్కడికి వచ్చాం తమ్ముడు. సరే నేను ఆఫీస్కి వెళ్ళాలి ఎలాగో వచ్చారు కదా ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోండి 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడమా? సరే చేసేది ఉంది, అందిటి కొట్టు. ఎందుకు మరి తిరిగి అక్కడికి వెళ్ళాలంటే రెంట్లో అడ్వాన్స్ అన్నా కొట్టాలి కదా. బామ్మర్ది, ఒక 100 ఈస్ట్లోను ఒక 100 వెస్ట్లోను ఉంటే వాస్తు ఒప్పుకోదు. రెండింటిని కలిపేసి ఈ సైన్యంలోకి నెట్టేద్దాం. జన్మ జన్మల రుణం పదరా. నాన్న నన్ను ఎత్తుకో. అమ్మో నిన్న దెబ్బకి నడువు ఇరిగి చేస్తాను. పదరా బాబు. తెలుగువన్ రమ్మంది తెలుగువన్